రష్యా దేశంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉండవు. మరి రష్యా దేశంలో ఏముంటాయి చూపిస్తాను. ఏదో చూసారు కదా, ఓజోన్, ఇంకోటి ఉంది వైల్డ్ బెర్రీస్ అని చెప్పి. ఓజోన్, వైల్డ్ బెర్రీస్ ఈ రెండు కూడా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా అనమాట. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ ఇవి. మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగే ఉంటుంది. ఇక్కడ మొత్తం ప్రోడక్ట్స్ ఉంటాయి. క్లాత్స్, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్, వైన్, ప్రతి ఒక్కటి అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏ అయితే దొరుకుతాయో సేమ్ అదేలాగే ఇక్కడ కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇండియా నుంచి ఎవరైనా ఎంబీబీఎస్ చేయడానికి రష్యా వచ్చిన వాళ్ళు, మాలాంటి స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. హోమ్ డెలివరీ అయితే ఉండదు అనమాట. మనకేంటంటే మన లొకేషన్కి దగ్గరలో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఈ ఓజోన్ పాయింట్, అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి. మనకు మెసేజ్ వస్తుంది, ఇట్లా మీ ఆర్డర్ వచ్చిందని చెప్పి. వాళ్ళకి మన క్యూఆర్ చూపించేసి మనం ఆర్డర్ చేసిన క్యూఆర్ వాళ్ళు స్కాన్ చేసి మన ఆర్డర్ మనకి ఇచ్చేస్తారనమాట. మరి లోపలికి వెళ్ళి మన ఆర్డర్ని కలెక్ట్ చేసుకుందాం. లోపల ఇదిగోండి. ఇక్కడ నాకు నచ్చిన సిస్టమ్ ఏంటంటే, ఇక్కడ బట్టలు ఒకవేళ ఆర్డర్ చేసుకుని ఇక్కడే ట్రైల్ వేసుకొని బాగాలేకపోతే ఇక్కడ రిటర్న్ ఇచ్చేయచ్చు. ఇదేమో క్యూఆర్. ఈ క్యూఆర్ మనకి చూపిస్తే వాళ్ళు దీన్ని స్కాన్ చేసి మన ఐటెం మనకి ఇచ్చేస్తారు. ఇవాళ ఫుల్ స్నో అయిపోయి స్లిప్ అయిపోతుంది. ఇదిగోండి ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇదిగో ఇచ్చేసారు. మన లోపల వీడియో అలో లేదు, అందుకని చాలా తక్కువ ఫుటేజ్ మీకు చూపించగలిగాను నేను. అది రష్యాలో ఆన్లైన్ షాపింగ్ సిస్టమ్. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే అయితే మరి ఉంటాను. జై హింద్.